9వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు లేచిన వెంటనే అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. హన్వి లేచేలోపు నాకు కావాల్సినవన్నీ ఒక లిస్ట్ కింద ప్రిపేర్ చేసేసుకుని అండ్ నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఈ లాంగ్ వీడియో మీరు చూడకపోతే కింద మెన్షన్ చేస్తున్నాను, క్లిక్ చేసి చూసేయండి. ఇక హన్వి లేచింది, దాన్ని కూడా ఫ్రెష్ చేసేసి ఇక నేను నా బ్యాగ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్స్ తినేసాం అనమాట. ఈ రోజు హన్వి గడికి వ్యాక్సిన్ ఉంది, సో దానికోసం అని హాస్పిటల్ కి తీసుకెళ్లా. వ్యాక్సిన్ తర్వాత బాగా ఏడ్చి పడుకుందనమాట. సో దాంతో పాటు నేను కూడా పడుకుని పోయాను. ఇలా లేచామో లేదో అలా ఒక పార్సల్ నా తలుపు తట్టింది. నా ఐఫోన్ ఛార్జర్ కాలిపోయింది, సో మళ్ళీ బుక్ చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నైఫ్ షార్ప్ చేసుకునేది అనమాట. ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసాము, చాలా బాగా పనిచేస్తుంది. లింక్ కావాలంటే షేర్ చేస్తా. ఈ రోజు ఎందుకో తెలియదు కానీ హన్విగడ్ తో పాటు నేను కూడా టైర్డ్ అయిపోయాను అనమాట. డిన్నర్ కుక్ చేసుకుని తినే అంత ఓపిక లేదు అండ్ డిన్నర్ తినకపోతే నీరసం వచ్చేస్తుంది అని చెప్పి భార్గవ్ గారితో చెప్తే, సర్లే అయితే ఇక్కడ దొరికే రొట్టె ఆర్డర్ చేస్తాను అని చెప్పి వీళ్ళు పిజ్జా ఆర్డర్ చేశారు. పిజ్జా డైలీ తింటే అన్హెల్దీ, మనకు ఓపిక లేనప్పుడు ఒక్కసారి ఆర్డర్ చేసుకుంటే ఏం కాదు. అండ్ ఎనీవేస్ 9th డే ఇలా జరిగింది. 10th డే ఏమేం జరుగుతుందో చూద్దాం.